మమ్మీ నాకు పైసలు కావాలి, డాడీ నాకు 20,000 ఫోన్ కొనియు, మా దోస్తుగానికి కంప్యూటర్ ఉన్నది, దానికి ఇంటర్నెట్ ఉన్నది, నాకు కూడా కొనిచ్చిందే కావాలి అని పిల్లలు మొండి చేయంగానే ఉరుక్కున పోయి కొనిచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా? అతి గౌరవం అనార్థాలను తెచ్చి పెడతదని ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఒక్కపారి మీ పిల్లగాన్లు ఫోన్లు కంప్యూటర్లు ఎట్లా వాడుతున్నారో ఎన్నడన్నా చూసిర్రా? అయితే ఈ వార్త మీకోసమే, చూడురి మంచిగా. ఓర్ని నాశనకాలం పాడుగాను ఈ ముచ్చట అందరు కళ్ళు కొంచెం పెద్ద చేసి చెవులు పెట్టినాలే. వెనకటి రోజులలో సెల్లులు కంప్యూటర్లు ఉన్నాయా? అయినా గానీ ఆ జమాన్లో మనం అందరం ఎంత హాయిగా ఉన్నాం. ఏమంటే దిక్కువల్ల కెమెరా ఫోన్లు కంప్యూటర్లు ఆడకం ఎక్కువైందో అప్పటి సంది అందరికి నాశనకాలమే ఓపైంది. అరే మంచిగా కనిపెట్టినట్టుతోని మంచి కంటే ఎక్కువనే షేడ్ అవుతుంది. ముందుగాల పోరగాళ్ళ సంగతి చెప్పుకోవాలి. ఇంట్లో బిడ్డలు ఏడుస్తున్నారు కదా అని అడగంగానే వేలకు వేలు పోసి సెల్ ఫోన్లు కంప్యూటర్లు కొనిస్తుంటారు. తెల్లని దాకా పొద్దున్న దాకా కంప్యూటర్లల్లా సెల్ ఫోన్లల్లా ఇంటర్నెట్ షాల్ చేసుకొని అలా గలీజ్ సినిమాలు చూసుకుంటా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటాను, మీ పనుల వీళ్ళుంటాను. గిదే ముచ్చట మీద కొందరు పోరగాళ్ళని అరుచుకొని సర్వే చేస్తే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడినాయి. బల్లల చదివే 6-7 తరగతి పోరగాళ్ళ కానుంచి పీజీలు చేసే కాలేజీ పోరగాళ్ళ దాకా అందరిది గిదే పనట. ఈ చూసినాక మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి వాయు వరుసలు లేకుండా ముక్కు పచ్చలారని చిన్నాడ పిల్లల కానుంచి ఒంటరిగా దొరికిన ఆడోళ్ళ దాకా అందరి మీద వాడి ఇకారం తక్కువ పనులు చేస్తున్నారు. ఇసొంటి బట్టెవాసిగాళ్ళు ఏం తక్కువ ఏడాదికి 1000 మంది దాకా తయారైతున్నారట. ఇప్పుకుంటే ఇకారం, కప్పుకుంటే శృంగారం అన్నట్టే ఉంటాయి ఈ ఇంటర్నెట్ ముచ్చట్లు. దేవుని గురించి వివరాలు కావాలని టైప్ కొడితే గలీజ్ బొమ్మల దిక్కుమాలయాలే కనబడుతుంటాయి. అగో మరి పొరగాళ్ళను అట్లా ఖరాబు కాకుండా ఎట్లా అగ్గలు పెట్టుకోవాలంటే దానికి మంత్రం కూడా మన చేతుల్లోనే ఉన్నది. పిల్లగాళ్ళు అడగంగానే ఏది పడితే అది కొనిచ్చుడే కాదు, వాళ్ళు దాన్ని ఎట్లా వాడుతున్నారో కూడా జర నజరేయాలి. ఇంట్లో కంప్యూటర్ ఉంటే జర దాన్ని అందరు తిరిగే జాగాలనే పెట్టాలి. గలీజ్ ఫోటోలు వీడియోలు వచ్చే వెబ్సైట్లను కట్టడి చేసేందుకు అవేవో సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో పెట్టాలి. ఇదొక్క హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లోనే జరుగుతున్న ముచ్చట కాదు. మొత్తం అడవిలున్న ఊళ్ళ కానుంచి అమెరికా దాకా గిట్లేమో పైన్లట. కాబట్టి పిల్లగాళ్ళ మీద గౌరవం మంచికే కావాలి గాని అలా చెడుకు కావద్దని చెప్తున్నాం ఈ ముచ్చట. ఇక అటెంక మీ ఇష్టం.